దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి ఆలయాలన్నింటినీ హిందువులకి అప్పజెప్పాలి అన్నటువంటిది మొన్నటి హైందవ శంకరరావు ఉద్దేశం. అట్ ద సేమ్ టైం కనీసం అది చెయ్యలేకపోతే దేశవ్యాప్తంగా ఒక చట్టమన్నా తీసుకురావాలి. ఆ చట్టంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాల నుండి సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో అది కేవలం ఆలయాలకు సంబంధించి మాత్రమే ఖర్చు పెట్టాలి. అంటే ఆ గుళ్ళ యొక్క డెవలప్మెంట్, ఆ గుడికి అనుబంధంగా ఉన్న సేవా కార్యక్రమాలు, ఆ గుడికి సంబంధించినటువంటి భక్తులకి వసతులు, ఇట్లాంటి వాటికే ఖర్చు పెట్టాలి తప్ప ఆయా అర్చకులకి లేదంటే అక్కడ ఉన్నటువంటి అందులో పనిచేసే సిబ్బంది వాళ్ళ జీవితాల బాగోగులకే ఖర్చు పెట్టాలి తప్ప వేరే వాటికి ఖర్చు పెట్టకూడదన్నటువంటి నిబంధనతో కూడినటువంటి చట్టం తీసుకురావాలి. లేకపోతే దుర్వినియోగం అయిపోతుంది. కర్ణాటకలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక పాయింట్ను రైజ్ చేసింది. ఒక లాస్ట్ ఇయర్ అమౌంట్లో చూస్తే 445 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి హిందూ ఆలయాల నుండి డబ్బులు వస్తే దాంట్లో 330 కోట్ల రూపాయలు వక్ఫ్ బోర్డుకి, మసీదులకి, క్రిస్టియన్స్కి ఖర్చు పెట్టారు అన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేసింది. మీరు వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, వాళ్ళ నుంచి మీరు రూపాయి కలెక్ట్ చేయట్లేదు, పైగా మీరు ఇవ్వదలుచుకుంటే మీ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వండి, కానీ హిందువుల యొక్క ఆలయాల సొమ్ము ఎలా ఇస్తారు అన్నటువంటి ప్రశ్నని రేకెత్తిచ్చారు.